యోబు గ్రంథము 22వ అధ్యాయం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం చదువుకొని దైవ ధ్యానమునకు ఉపకరిద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. 24వ వచనం. మంటిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందు వినయమగలవానిని ఆయన రక్షించును. నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. మంటిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన పరిశుద్ధ ప్రభువా, నీ దేవోక్తులను నీ దివ్యమైన మాటలను నాయనా నీ పరిశుద్ధ లేఖనములను నీ సన్నిధిలో నాయనా మేము చదువుకొని దైవ ధ్యానముల కొరకే ఉపక్రమించుచుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభువా, మీ జ్ఞానము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తాం. మీరే ఈ వాక్యమును విరిచి మాకు పంచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా చెప్పలేదు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము యోబు గ్రంథము నుండి తీయబడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. గత వారం మనము దేవుని సేవలో దయ్యములు అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానించినట్లుగా నాకు గుర్తుంది. దేవుని యొక్క సేవలో దయ్యములు, ఒక్కొక్కసారి అపవిత్రాత్మలను సహితము దేవుడు ఎలాగున వాడుకుంటాడు అన్న విషయం మనం కొద్దిగా ధ్యానించాం. అందులో యోబు యొక్క పాత్రను కూడా మనం చూస్తూ ఉన్నాం. యోబును గురించి దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. యోబును నువ్వు శోధించు, అయితే అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు యోబును సాతానుడు ఏ విధంగా శోధించాడో మనం చూస్తూ ఉన్నాం. సాతాను యొక్క వాదన ఏమిటంటే, నీవు యోబుకు అన్నీ అనుగ్రహించావు గనుక, అతని బహుగా దీవించావు గనుక నిన్ను అతను సేవిస్తూ ఉన్నాడు. అతని యొక్క ఆస్తిని కానీ నువ్వు తీసివేసిన ఎడల, ఆశీర్వాదం తొలగించిన ఎడల అతడు ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడని అపవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఉన్న యావత్తు ఆస్తి చుట్టూ కూడా నీ కంచె నుంచో విస్తారమైనటువంటి దీవెనలు అనుగ్రహించావు కనుక నీ పేరు బాగానే ఆయన మోగుతూ ఉంది, ఆయన దగ్గర ఆరాధిస్తూ ఉన్నాడు. నీవే ఆశీర్వాదాలను తీసివేస్తే నిన్ను దూషిస్తాడని
మాట మీద దేవుడు ఎవరిని అలౌ చేశాడు? సాతానును, అపవాదిని, యోబును శోధించడానికి ఎన్నుకున్నాడు. నిజమే ప్రియులారా, శ్రీను లోపలికే రావాలి. ఎంతమంది వచ్చినా నువ్వు లోపలే కూర్చోవు. ఏది ఏమైనా నీ గురించి కొంతమంది స్టేజ్ అన్న ఎక్కించేస్తాను, కానీ నువ్వు మెట్ల మీద మాత్రం కూర్చోవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజమే ప్రియులారా, మన యొక్క ఒరిజినల్ రూపము కనపడాలంటే ఆశీర్వాదంలో మనది కనపడదు. ఎప్పుడు కనపడుతుందంటే శోధించబడినప్పుడు మన యొక్క అసలు జీవితం తెలుస్తుంది. అది గీటు పెట్టినప్పుడు మనల్ని దేవుడు శోధించి పరిశోధించి, అమ్మాయి దేవుడు మనల్ని శోధించి పరిశోధించి తెలుసుకున్నప్పుడు మన భక్తి జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆశీర్వాదాలన్నీ ఉన్నప్పుడు, స్మూత్గా సెయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు కాదు, కానీ మనకు శోధనలు వచ్చినప్పుడు, కీడులు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, దేవుని బిడ్డల ప్రభువు మనకి పరీక్ష పంపించినప్పుడు అసలు మన భక్తి ఏమిటో, భక్తి యొక్క లోతు ఏమిటో, ఎత్తు ఏమిటో, దాని యొక్క సారం ఏమిటో ఆ శోధనలో తెలుస్తుంది. కనుక స్త్రీల గురించి కూడా ఈ మాట పెద్దలు చెప్పారు, ఫిలాసఫర్స్. ఆడవాళ్ళ యొక్క కరెక్ట్ స్వభావము ఎప్పుడు తెలుస్తుంది అంటే చెప్పండి, ఉమెన్ మస్ట్ బి టెస్టెడ్ ఇన్ పావర్టీ అన్నారు. ఉమెన్ మస్ట్ బి టెస్టెడ్ ఇన్, పేదరికములో స్త్రీ అట పురుషునికి ఆదరణగా బలంగా నిలబడాలి. పర్వాలేదు, దేవుడు ఉన్నాడు. కనుక అదే పరిస్థితి విశ్వాసులకు కూడా. శోధనలో మన దేవుడు శోధించినప్పుడు మన అసలు రంగు బయటపడి, ఎవడన్నా మనం గీరితే అప్పుడు మన సొంతం అసలు సంగతి తెలుస్తుంది. ఎవడు మనల్ని గీరినంతసేపు అంతా చాలా ప్రైస్తులం, స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి కనుక ఏమైనా రివర్స్ మాట్లాడితే అసలు లోపలడు ఒరిజినల్గా బయటకు వస్తాడు. అలాగ వస్తాడు మీ ఓడు చూడు అన్నాడు. ఎవరు? అపవాది. ఎవరిదో? ఇలాగున దేవుడు శోధిస్తూ ఉన్నాడు. అపవాదిని ఎలవ్ చేశాడు. వాడు చాలా న్యూస్లు పట్టుకొచ్చాడు. ఒకేసారి ఎన్నెన్నో జంతువులు అన్నీ కూడా చనిపోయినాయి. ఒకేసారి బ్యాడ్ న్యూస్ వింటే కొంతమందికి గుండె కొట్టేసుకుంటుంది. ఏమన్నా ఒకేసారి అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. వాడు అంటున్నాడు, గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది ఎవరి మీద పడినందున వారు సరిపోయి దాన్ని నీకు తెలియజేయడం నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. ఇలా మన బ్యాడ్ న్యూస్ తట్టుకొని, మనకే కనుక అటువంటి బ్యాడ్ న్యూస్ వస్తే మనం ఏం చేస్తాం? వెంటనే సెలైన్ బాటిల్, బీపీలో పెరిగిపోవడమో తగ్గిపోవడమో జరుగుతుంది. ఇన్ని బ్యాడ్ న్యూస్ని ఒకేసారి ఆయన ఎదుర్కొన్నాడు. ఎవరు? యోబు. ఇలాగున అతని శరీరం అంతా చీకిపోయిన తర్వాత యోబును ఆదరించడానికి ఒక 3 స్నేహితులు బయలుదేరారు. జోఫరు, ఎలీఫజు, ఎలీహు అనేటువంటి 3 బయలుదేరారు. వారు ఆదరించడం ప్రారంభించారు. ఆదరించడం మొదలుపెట్టి తర్వాత రాను రాను గొడవలోకి దిగిపోయారు. ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు. ఒకరినొకరు ఆ మాటలతో తిరస్కారం మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగున మాట్లాడుకున్న తరుణంలో మనం చదువుకున్న అంశమే వచ్చింది. ఎలీహు అనేటువంటి ఒక స్నేహితుడు ఆదరించడానికి వచ్చి అతను ప్రత్యుత్తరం తెలియజేస్తూ, అతని వాదన తెలియజేస్తూ అన్న సందర్భంగా మనం ఈ మాటలను చదువుకున్నాం. నీ గుడారం ఏంటి? మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు వింటాడంట. ఎప్పుడు? అప్పుడు అనగా ఎప్పుడు? ఏంటి పారవేసినప్పుడు? మంటిలో నీ బంగారమును, ఏటి నీళ్ళలో కాదు, ఏటి రాళ్లలో. ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవే. అప్పుడు వింటాడంట. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు, అప్పుడు అని నేను అడుగుతాను. అప్పుడు మీరు ఎప్పుడో చెప్పాలి. అప్పుడు అనగా ఎప్పుడు?
ఎప్పుడు? అప్పుడు. వెరీ గుడ్. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఎప్పుడు? వెరీ గుడ్. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఎప్పుడు? నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎప్పుడు? అంటే అప్పటి వరకు దేవుడు మన ప్రార్థన. ఇప్పుడు చాలామంది దేవుడు నా ప్రార్థన వినటం లేదు, నా మనవి దేవుడు ఆలకించటం లేదు, నా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని అంటున్నారంటే దానికి ఆటంకం కారణం ఏమిటంటే నీ మెడలో ఉన్న గొలుసే. నీ మెడలో ఉన్న మరి గొలుసు లేని వాళ్ళు ప్రార్థన కూడా ఏంటలేదు. దాని సంగతి ఏంటి? బంగారం పడేయమన్నాడు చూడండి. మంటిలోని బంగారమును సువర్ణమును పారవేయుము. హల్లెలూయా. అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడంట. అప్పుడు మనం ఆనందిస్తామంట. అప్పుడు దేవుని వైపు మన ముఖం ఎత్తుతామంట. అప్పుడు మన ప్రార్థన చేయగానే మనం ఆలకిస్తాడట. మరి నా మీద పడి ఏడుస్తారు, మీరు నా ప్రార్థన వింటలేదు, దేవుడు నా ప్రార్థన వింటలేదు. అయ్యగారు ఆ బంగారం తీసి పారాయి, మీరు పారేయలేకపోతే నాకు ఇవ్వండి, నేను పారేస్తాను. ఈ బంగారం పారేసే వాళ్ళలో నిలబెట్టాలంటే మొట్టమొదటి అమ్మగారిని నెట్టాలి. లైన్లో ఫస్ట్ ఎవరు ఉండాలి? అవును, ప్రార్థన వినకపోవడానికి గల కారణం అదే. బంగారం ఇంట్లో ఉంటే దేవుని ప్రార్థనకు జవాబు రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమందికి కొన్ని విషయాలు విచిత్రంగా అర్థమవుతాయి. ఒక ఆయన అన్నాడట, ఒక ఫాదర్ అన్నాడట వాళ్ళ అబ్బాయిని, చెప్పాను కదా మీకు, ఒరే ఈసారి కనుక ఫెయిల్ అయ్యావంటే నన్ను డాడీ అని పిలవద్దు అన్నాడట. ఆడ తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యి అన్నాడట, ఏమండో సుబ్బారావు గారు మనం మళ్ళీ ఫెయిల్ అయ్యాం సార్ అంటే దాని అర్థం అదేటండి, బాగా చదివి మార్కులు పౌరుషం తెచ్చుకొని మార్కులు తెచ్చుకోరా అని ఆయన ఉద్దేశం. ఈడు అలా కాదు, మా నాన్న పేరే నాన్నని పిలవద్దు అన్నాడు కాబట్టి పేరెట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఫెయిల్ అయ్యి, ఏమండో సుబ్బారావు గారు మనం మళ్ళీ ఫెయిల్ అయ్యాం సార్. కొంతమందికి కొన్ని విషయాలు అలాగ అర్థమవుతాయి. దేవుని బిడ్డలారా, కొంతమంది ఇప్పుడు యోబు ఎంత ధైర్యవంతుడు కాకపోతే అంత బ్యాడ్ న్యూస్ అన్నిసార్లు అంతమంది చనిపోయారు వచ్చినా తట్టుకున్నాడు. కొంతమంది బ్యాడ్ న్యూస్ని తట్టుకోలేరు. ఎందుకంటే నిద్రలో సడన్గా లేపితే చాలు, మళ్ళీ 3 గ్లాసులు నీళ్ళు తాగితే కానీ గుండె దడ కొట్టేసుకుంటారు. ఒక ఊళ్ళో చర్చిలో ఒక ఊళ్ళో ఒక ఆవిడ ఉందట. ఆవిడ గుడ్ న్యూస్ తట్టుకోలేదట, బ్యాడ్ న్యూస్ తట్టుకోలేదు. హార్ట్ పేషెంట్ అట ఆవిడ. ఆవిడకి ఏం చెప్పినా చాలా జాగ్రత్తగా చెప్పాలంట. మన కమిటీ మీటింగ్లో క్వర్క్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో కొంచెం గట్టిగా మాట్లాడుకుని కేకలేసుకుని కిందకు వచ్చి సెక్రటరీ చచ్చిపోయాడు. డిస్కషన్ ఎక్కువైపోయి క్వర్క్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో. అలా కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఏం చేస్తారు, ఏ న్యూస్ని కూడా వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా సడన్గా చెప్పేయకూడదు, స్లోగా చెప్పాలి. అయితే ఒక ఆవిడికి 10 లక్షల లాటరీ తగిలిందండి. ఎంత తగిలింది? ఈ లాటరీ తగిలిందన్న సంగతి కనుక ఆవిడ తెలిస్తే టక్మని గుండాగిపోద్దండి ఆవిడకి. అది వాళ్ళ ఆయనకి తెలిసి వాళ్ళ ఆయన ఈ వార్త ఎలా చెప్పాలి, మా ఆవిడికి సంతోషం తట్టుకోలేక చచ్చిపోతే ఆ డబ్బులు ఇవ్వరో భార్య ఉండదు అని అతను కంగారు బాధపడుతూ ఎప్పుడు వాళ్ళ ఆవిడ పాస్టర్ గారు చెప్పేదంట, మా పాస్టర్ గారు భలే మాట్లాడతారు, అసలు మా పాస్టర్ గారు మాటలు వింటే అసలు వదలబుద్ధి అయ్యేది అనుకోండి, ఏ సంగతైనా చెప్పాలంటే మా పాస్టర్ గారి తర్వాత అని ఇంటికి చెప్పేదట. ఇది జ్ఞాపకం ఉందంట వాళ్ళ ఆయనకి. మా ఆవిడ ఏదైనా సరే పాస్టర్ గారు బాగా చెప్తారని చెప్పింది అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట. అయ్యగారు మా ఆవిడ మీ చర్చికి వస్తుంది కదా, ఆవిడ హార్ట్ పేషెంట్ మీకు తెలుసు,
ఏ మంచి న్యూస్ తట్టుకోలేదు, బ్యాడ్ న్యూస్ తట్టుకోలేదు. అయ్యగారు ఒక అద్భుతం జరిగిపోయింది. ఏంటంటే 10 లక్షల లాటరీ ఆవిడ తగిలేసిందండి. ఈ సంగతి తెలిస్తే ఆవిడ చచ్చిపోద్ది. నాకు చెప్పడం తెలియదు, మీరైతే చాలా చక్కగా చెప్తారని చెప్పింది. ఎలా చెప్తారో హార్ట్ పేషెంట్కి అని జాగ్రత్తగా చెప్పండి సార్ అన్నాడు. నీకెందుకు ఆ పని, నా వదలవయ్యా, నేను చెప్తానని పాస్టర్ గారు. అమ్మ, ఒకవేళ దేవుడు మనల్ని దీవించాడు, సడన్గా కొంతమంది దీవించేస్తూ ఉంటాడు. సడన్గా దేవుడు మనుషుల్ని ఆశీర్వదించేస్తూ ఉంటాడు. మన సంఘానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఒకవేళ దేవుడే కనుక నిన్ను దీవించి ఆశీర్వదించి ఓ 10 లక్షలు కనుక దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు తల్లి అన్నాడట. అయ్యగారు ఆ పనే జరగాలి కానండి, అందులో 5 లక్షలు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. వెంటనే ఈ డాక్టర్ చచ్చిపోయాడు. కౌన్సిలింగ్కి వెళ్ళాడు, పోయాడట. నాకు ఒకసారి 5 లక్షలు ఇచ్చేస్తావా అని ఈయన గుండె అయిపోయి చచ్చిపోయాడు. ఇటువంటి కేసులు ఉంటాయి. మరి ఒకేసారి పాస్టర్ గారికి 5 లక్షలు అంటే అయిపోదా పెదవది? ఎప్పుడు చిల్లర నోట్లు వేసేవాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ యోబు మాత్రం చాలా చక్కగా ఈ యొక్క బ్యాడ్ న్యూస్ని ఏం చేశాడు, తట్టుకోగలిగాడు దేవుని మహిమతో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. చాలా క్లియర్గా తేటగా బంగారాన్ని మాత్రం పారేయమన్నాడు. మంటిలో నీ బంగారమును, ఏటిరాలలో ఓఫిరు సువర్ణమును పారవేయమన్నాడు. కనుక ఇప్పుడు మనం బంగారం ఉంచుకోవాలా, పారేయాలా? అది సబ్జెక్ట్. క్యాప్షన్ ఏంటంటే, క్రైస్తవులు బంగారం ఉంచుకోవాలా, సంపాదించుకోవాలా, పారేయాలా? పారేయాలంటే మొట్టమొదటి లైన్లో ఎవరిని నెట్టాలని చెప్పాను? అమ్మగారితో స్టార్ట్ చేయాలి. దీని లేఖనానికి ఏంటి అర్థం ఏమిటి? వెధవది. మనం దేవుని వాక్యాన్ని బట్టి పారేయాలని పాడేసేయాలని అలా చేయిపైకి ఎత్తండి. వాక్యం తేటగా చెప్తుందిగా, లేఖనం క్లియర్గా రాసి ఉంది. దాంట్లో ఇంకేం లొసుగు లేదు, క్లాజులు ఏం లేవు. ఖచ్చితంగా బంగారం పాడేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయనే మనకు ప్రశస్తమైన వెండిగాను అపరంజిగాను ఉంటాడు. కనుక దేవుని వాక్యం తేటగా చెప్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా పారేయాలి సార్ అని చేపగెత్తండి. పారేయడం కాదు, దీనికి ఏదో దాచుకోవాలనో చేపగెత్తండి. దాచుకోవాలో పారేయాలో నాకేం అర్థం అవ్వట్లేదనో చెప్పి కాదు, మీరు ఏది చెబితే చేస్తామని చేపగెత్తండి. ఏమో కొంప తీసి పారేయమంటే, అయ్యగారు మాకేం అర్థం అవ్వట్లేదు, మీరు ఏది చెబితే. హల్లెలూయా. యోబు గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథము 31:24. దయచేసి దాని ఒక నిమిషం, దానికి ముందు యెషయా గ్రంథం 54 తీయండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశును. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మాట్లాడుతున్నాడు లేఖనాల్లో, నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును అంటా ఉన్నాడు, నీలములతో నీ పునాదులను వేయుదు అంటున్నాడు, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుని బిడ్డలారా, దేవుడు వెండి బంగారములకు వ్యతిరేకుడా? దేవుడు వెండి బంగారములకు వ్యతిరేకుడా? వెండి బంగారములు కలుగు చేసిన వాడు ఆయనే. బంగారము నాది, వెండి నాది, భూమియు దాని సంపూర్ణత, 1000 కొండల మీద పశువులు నావి, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను నా వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అన్నాడు, నీలాంజనములతోనూ రత్నములతోనూ మాణిక్యములతోనూ
మన యొక్క కట్టనాలు కడదామంటున్నాడు. ఇక్కడేమో మీ బంగారమును తీసి ఏటి రాళ్లలో పారవేయమంటున్నాడు. 31వ కీర్తన 31వ అధ్యాయం యోబు గ్రంథం 24వ వచనం. సువర్ణము నాకు ఆధారము చేసుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును, అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సువర్ణమును నేను ఆధారము చేసుకొని నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలా. దేవుని బిడలారా, బంగారమును మనము పూజించిన ఎడలా, సూర్యుణ్ణి చంద్రుణ్ణి మనము ఆరాధించిన ఎడలా, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా. చూసారా, నిన్న ఏమైంది? కార్తీక పౌర్ణమి. బోళ్ళని సంబరాలు జరిగినాయి. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు ఎలా ఉంటాడు? చాలా అందంగా ఉంటాడు, చాలా కాంతివంతంగా ఉంటాడు. ఒక్కోసారి మనసులో ముద్దు పెట్టుకోవాలనిపించినంత అందంగా ఉంటాడంట. అందుకని అందంగా ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా చంద్రముఖి అంటారు. ఏమంటారు? చంద్రముఖి అంటే చంద్రబింబం అంత అందమైన ముఖము కలదానా. కలది కలవాడు వస్తే సమాసం అనుకున్నాం. సిస్టర్ చెప్తారు, కలది కలవాడు ఏ సమాసం? బహుర్వీహి. చెప్పండి. ఓహో కాదు, కలది గలవాడు బహుర్విహి, అన్య పదార్థం ప్రధానంగా కలది, నైతత్పురుషము. మనకు సమోసాలు తప్ప సమాసాలు. ఇది సమోసాల తరం. ఇది ఏ తరం? ఇది మాకు తెలుగు వ్యాకరణం ఇంతలా ఉండేది పుస్తకం. విభక్తులు ఏమండి, సందులు, సమాసాలు, దాంట్లో ఛందస్సు, చాలా ఇంతలావు గ్రామర్ బుక్ తెలుగు వ్యాకరణం. మా మాస్టారు ఏకాక్షి గారు, ఆయన పేరు ఏం పేరు? బాబు సన్నగా ఉంటాడు, పంతులు, విపరీతమైన నాలెడ్జ్ ఆయనకి. మా గ్రామర్ మాస్టారు ఏకాక్షి గారు. ఎంత గ్రామర్ పుస్తకం ఉండేది లావు. ఇప్పుడు తెలుగు ఒత్తులే మన వాళ్ళకి రావట్లేదు. కనుక అందంగా ఉన్న అమ్మాయిని ఏమంటారండి? అదొక సీరియల్. ఏంటండి? చంద్రముఖి అంటే అర్థం ఏంటి? చంద్రబింబం అంతా అందమైన ముఖము కలదానా. ఈ చంద్రుని రహస్యముగా మనం ముద్దు పెట్టుకోవాలని అనుకున్నా, లేకపోతే సూర్యునికి నమస్కారం చేయాలి ముద్దు పెట్టుకోవాలనుకున్నా, అది న్యాయాధిపతుల చేత శిక్షింపదగిన నేరము. దట్ ఈస్ గ్రేట్ సిన్. భారతదేశంలో అది చేయకపోతే పాపం, బైబిల్లో అది చేస్తే పాపం. దట్ ఈస్ ద లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ హిందూ మైథాలజీ అండ్ ద క్రిస్టియన్ థియాలజీ. ప్రకృతి, సిఎస్ లూయిస్ అంటాడు, ఈజ్ అవర్ ఓన్ సిస్టర్, ఎ లిటిల్ యంగ్ సిస్టర్. ప్రకృతి అట ఒక యంగ్ సిస్టర్ లాంటిదట. ఆమె డాన్స్ వేస్తున్నా, ఆమె నవ్వుతున్నా, ఆమె నడుస్తున్నా మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో ప్రకృతిని చూసి అంత ఆనందించాలంట తప్ప ప్రకృతిని మనం ఆరాధించకూడదు. దట్ ఈజ్ ద ఇండియన్ మైథాలజీ,
ప్రకృతికి ఆగ్రహానుగ్రహాలున్నాయి కనుక ప్రకృతిని ఆరాధించాలి అని చెప్పేటువంటిది ఏంటండి హిందూయిజం. కనుక దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవును. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని దేవుడు మనకు బోధించదలుచుకున్నాడు. అదేమిటంటే మనం బంగారమును ఆధారం చేసుకోకూడదు. సువర్ణమును మేలియం బంగారముతో నీవే నాకు ఆశ్రయమని చెప్పకూడదు. బంగారం ఉంచుకోవచ్చు, బంగారం పెట్టుకోవచ్చు, బంగారం సంపాదించుకోవచ్చు. కానీ రోజు బంగారం తీసి దాన్ని ఒకసారి చూసి అని ముద్దెట్టుకుని మళ్ళీ బీరువాలో కొంతమంది పూజ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ వ్రతం ఏదో వస్తుందండి, వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా ఈ మారువాడిస్తున్నారు చూడండి. మారువాడీసు వారు ఖచ్చితంగా ధనమును ఆరాధన చేస్తారు. బంగారం నగలు డబ్బు పెట్టుకొని దాన్ని పూజ చేస్తారు. దేవుడు అన్నాడు, రే కూర్చోండిరా శ్రీవేణ్ చౌదరి. సో ధనమును సంపాదించుట పాపము కాదు, కానీ ధనమును పూజించుట పాపం. ధనమును ఆశ్రయము చేసుకుంటా పాపం. నా ఆశ్రయము నీవే అని ఒకవేళ నువ్వు మేలిమి బంగారంతో చెప్పినట్లయితే, సువర్ణమును నువ్వు ఆధారం చేసుకుంటే అది దేవుడు ఏం చేస్తున్నాడు? శాపం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో సార్ చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో యోబు గ్రంథం 22 అంటే ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ డస్ట్ అని ఉంటుంది. 22-24 చదవండి ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్లో. అవును, సైలెంట్ గట్టిగా వినబడలేదు. Thou shalt lay up thy gold as dust. సో ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే పారవేయమని ఇంగ్లీష్ బైబిల్లో లేదు. తెలుగు బైబిల్లోనేమో పారవేయమని ఉంది. కనుక మనం ఇంగ్లీష్ బైబిల్లో తీసుకుందామా తెలుగు బైబిల్లో తీసుకుందామా? ఇంగ్లీష్ బైబిల్లో తీసుకుందాం. ఇచ్చేదంటే పారవేయమని అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అయితే మనం బాగుంటుంది, దాచుకోవచ్చు. అందులో కన్సిడర్ ఇట్ యాజ్ డస్ట్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ వెండి బంగారాలను నువ్వు బూడితో సమానంగా చూడు. అంటే దాని మీద నువ్వు మనసు ఎక్కువ పెట్టకో. ఇక పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు లేచినప్పుడు దాని గురించే నువ్వు ఆలోచన చేయకు. నాకేమైనా అయితే పర్లేదులే, నాకు ఒక 1/2 కేజీ బంగారం ఉందలే అని ఎప్పుడు అనుకో. సడన్గా ఏదైనా ఆపద వచ్చినా ప్రమాదం వచ్చినా బంగారం పట్టుకెళ్ళి తాకట్టు పెడతానులే, అదే ఆదుకుంటుందిలే అని మనకి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేదా? 1 కేజీ బంగారం ఇంట్లో ఉందనుకో, పట్టుకోగలవా? కేజీ బంగారం ఇంట్లో ఉందనుకో, ఇంకేమనుకుంటాడు? నాకు ఇంకేమైనా నాకు బంగారం ఉందలే, అది అమ్మేసి బాగు చేయించుకుంటాను, అది అమ్మేసి బ్రతుకుతాను. ఆ మనస్సు మనుషులకు రావడము దేవునికి ఇష్టము లేదు. మనిషి తలంపులు ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలి? దేవుని మీదే ఉండాలి. మనిషి దేవునినే ఆధారము చేసుకోవాలి, ఆయన మీదే. అందుకనే ప్రభు ప్రార్థనలో ఆయన అంటాడు, అనుదినాహారం నేడు మాకు. అందుకే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేమని అనలా. అంటే ప్రతి పూట కూడా మనం భోజనం కొరకు దేవుని మీద. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ మనం ఎన్నడూ కూడా బంగారమును ఆధారం చేసుకోకూడదు. సువర్ణముతో నీవే నా ఆశ్రయం. వినండి జాగ్రత్తగా. అందుకనే దేవుని కలిగిన వారికి
దేవుడే బంగారము, దేవుడు లేని వాళ్ళకి బంగారమే దేవుడు. క్రైస్తవులకు, ఎందుకు సూటిగా చెప్పేస్తాను, క్రైస్తవులకు దేవుడే బంగారం, క్రైస్తవేతరులకు బంగారమే దేవుడు. సరిపోయింది. దేవునికి స్తోత్రం గారు. ఇంకా చల్లకొచ్చే ముంతదాయడం ఎందుకు? హల్లెలూయా. క్రైస్తవులకు ఎవరు బంగారం? దేవుడే వెండి, దేవుడే బంగారం, దేవుడే వడ్డాణం. హల్లెలూయా. దేవుడే హారం. దేవునికి స్తోత్రం. సమస్త బంగారము. సో ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ గాడ్, గాడ్ ఈజ్ ద గోల్డ్, and for those who do not believe in God, gold is God. That line of demarcation must be very clear. That's what God wants to say in this particular passage, but he doesn't want us to throw away the gold. మనం డబ్బును సంపాదించాలి, డబ్బును ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధనము అన్నిటికీ అక్కరకు వచ్చును. నేను మా చర్చిలో చాలా ప్రార్థనాపరుణ్ణి, మా సంఘస్థులందరిలో నేను నీతిమంతుణ్ణి. నాకు 1 కేజీ మటన్ అంటే వాడు ఇస్తాడా? కొట్టు 1 కేజీ అన్నాడు అనుకో, అడంటాడు 600 కొట్టు అంటాడు. ఏంటండి? ధనము అన్నిటికీ అక్కరకు వచ్చును కానీ నెవర్ డిపెండ్ అపాన్ గోల్డ్, నెవర్ డిపెండ్ అపాన్ యువర్ ప్రాపర్టీ. నీ ఆస్తిని అక్కడ చూడండి, అక్కడ ఉందా ఆస్తి అన్నమాట. 31 నా ఆస్తి గొప్పదని కానీ చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ సరే. అంటే మన సంతోషం అంతా కూడా ఎవరి మీద ఉండాలండి? దేవుని బట్టే సంతోషించాలి. హల్లెలూయా. దేవునిని బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం సైడ్ ట్రాక్ అయిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టమో లేదు. మనం అతిశయించేది, ఆనందించేది ఎవరి యందు? దేవుని యందే ఆనందించాలి, దేవుని యందే సంతోషించాలి. ఒకరి యొక్క ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాడు సంతోషము కంటే దేవుని అందలి మన యొక్క సంతోషము అధికముగా ఉండాలి. అది దేవుడు మనల్ని కల్టివేట్ చేసుకోమని సెలవిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనము దేవుని మీద ఆనుకోవడం మానేసి మన యొక్క ఆస్తిపాస్తుల మీద, మన సొంత తలాంతుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. చాలామంది టాలెంట్ని ఆధారం చేసుకుంటూ ఉంటారు ప్రియులారా. చాలామంది తమ యొక్క సొంత శ్రమను ఆధారం చేసుకుంటారు. నో, దేన్ని ఆధారం చేసుకోవాలి? దేవుని ఆధారం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్ ప్రిన్సిపల్ ఈస్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్స్ in somewhere else also. Please turn with me to the book of Judges chapter 7. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. త్వరగా చదవండి. హేరోదు కాదు, హరోదు. ఆయన వేరు, ఏ రోజు వేరు, ఆ రోజు. మన చర్చిలో తప్పు లేకుండా బైబిల్ చదవడం నేను చూడలేదండి. హరోదు బావేదుగా లోయలోని మోరేకుండా ఉత్తరముగా మిద్యానీయుల దండు పాలెము వారికి కనబడను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపదగదు. నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేస్తున్ననుకొని నా మీద అతిశయించుదురేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మీదకి మిద్యానీయులు, అలా మిద్యానీయుల మీదకి ఇశ్రాయేలీయులు వెళ్తున్నటువంటి సమయం. మిద్యానీయులు చాలా విస్తారమైనటువంటి ఒంటెలు పట్టుకుని వచ్చారు. సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారంగా లక్షలాది మంది ప్రజలు వచ్చారు, యుద్ధశూరులు. వారి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు గిద్యోను 10,000 మందిని చేతి పట్టుకుని వెళ్తున్నాడు. ఆ 10,000 మందే, వాళ్ళేమో 10 లక్షల మంది. చాలా తక్కువ. ఎవడని చూస్తే నవ్వుతాడు. ఏంటండి, 10 లక్షల మంది మీదకి ఎంతమంది వెళ్తున్నారు? 10,000 మంది వెళ్తాడు. చూడడానికి వెటకారంలాగా అనిపిస్తుంది. అయితే దేవుడు అన్నాడు, ఈ 10,000 మంది కూడా ఎక్కువే అంటున్నాడు. చూసారా?
ఈ 10,000 మంది కూడా ఎక్కువే అని చెప్పి అలా ఫిల్టర్ చేసి ఎంతవరకు తీసుకొచ్చాడు? 300 మంది తీసుకొచ్చాడు. ఇలాగ ఫిల్టర్ చేసి 300 మంది మీదకి 10 లక్షల మంది మీదకి 300 మంది వెళ్తే ఎలా ఉంటుందండి? ఎందుకు అలా ఫిల్టర్ చేశాడు దేవుడు? ఎందుకు అలా ఫిల్టర్ చేశాడు? ఒక విషయం బోధించదలుచుకున్నాడు. ఏమిటి? నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసినని అనుకొని నా మీద అతిశయించుదరేమో. జీవన్ రాయ్, నా మీద అతిశయిస్తారేమో. నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసింది. చాలాసార్లు ప్రియమైన వారలారా, ఆ స్థితికి మానవులు దిగజారిపోతూ ఉంటారు. తమ స్థలాంతును ఆధారం చేసుకొని, తమ జ్ఞానమును ఆధారం చేసుకొని, తమ బాహుబలమును ఆధారం చేసుకొని ఇది నాది అని అతిశయిస్తారేమో అని దేవుడు 300 మందికి రెడ్యూస్ చేశాడు. అంటే ఎంత మూర్ఖుడైనా సరే ఆ యుద్ధములో ఏమండి 300 మంది గెలిచారు. పై పందాలు వేసుకున్నారనుకోండి, ఎవరన్నా ఇశ్రాయేల్ మీద కాస్తారా? పై పందాలు కాసుకోవాలి మనం. గొలియాతును ఎవరు యుద్ధం చేస్తున్నారు? దావీదు యుద్ధం చేస్తున్నాడు. పందాలు బెట్టేసుకోవాలనుకోండి, ఎవరన్నా జ్ఞానం గలవాడు ఎవడన్నా దావీదు మీద కాస్తాడా బెట్ట? బుర్రన్న వాడు ఎవడన్నా దావీదు మీద బెట్ట కాస్తాడా? గొలియాతు ఎక్కడా? దావీదు ఎక్కడా? ఆడు ఊస్తే పడిపోయేటట్టు ఈడు ఉన్నాడు. ఈడి మీద కనుక నేను బెట్ట కాశానంటే ఓడిపోతానని నిశ్చయించుకుంటాడు. కానీ ఎవరు గెలిచారు? అప్పుడు దావీదు కొట్టినప్పుడు ఎంత బుర్రలేనోడైనా ఏమంటాడు చెప్పండి? ఎంత మూర్ఖుడైనా, ఎంత బుర్రలేనోడైనా, ఎంత బయాసుడైనా ఈ కొట్టింది ఈ వీడు మాత్రం కాదు, ఇది కొట్టింది మాత్రం దేవుడే. అంటే ఎంత తెలివి తక్కువడైనా, ఎంత ఉన్మాదైనా, లేక ఎంత బయాసుడ్ పీపుల్ అయినా తేటగా చెప్పగలుగుతారు ఏంటంటే ఇది దేవుని యొక్క కార్యం. అలాగనే 10 లక్షల మంది మీదకి 300 మంది వెళ్ళి వాళ్ళు జయించుకొచ్చారంటే ఎవరైనా ఏం చెప్తారు? ఇది దేవుని యొక్క. కనుక మన బ్రతుకుల్లో దేవుడే కార్యము చేయాలా? ఈవేళ చాలామంది దేవుని బిడ్డలారా రిజర్వేషన్ విషయంలో ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ కల్పించాడని ఇక ఆయన్ని ఆరాధన చేయడం మొదలు పెట్టేశారు. అంబేద్కర్ గారే దేవుడిగా ఆరాధించేటువంటి వాళ్ళు ఈవేళ చాలామంది ఉన్నారు. ఈవేళ అంబేద్కర్ గారి వల్ల మేము భోజనం చేస్తున్నాం, అంబేద్కర్ వల్లే మేము బట్ట కడుతున్నాం, అంబేద్కర్ గారి వల్లనే ఈవేళ ఉద్యోగం చేస్తున్నాం. కనుక అంబేద్కరే ఒక దేవుడు. జై భీమ్, హల్లెలూయా మానేశారు. ఏమన్నారు ఇప్పుడు చెప్పండి? జై భీమ్. ఇది పెద్ద మూమెంట్గా వస్తూ ఉంది. దేవుడు బిడ్డలారా, దేవుడు అంబేద్కర్ గారిని వాడుకొని నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను లేవనెత్తడానికి ఒక వ్యక్తిని దేవుడు వాడుకొని నిలబెడితే నువ్వు దేవుడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నావు? అంబేద్కర్ గారిని ఆరాధిస్తున్నావు. మనుషుల మనస్సులు అలా ఉంటాయి ప్రియమైన వారులారా. కానీ దేవుడు అన్నాడు మనం దేవుని యందే మనము ఆనందించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము ప్రశ్న వేస్తున్నాను. కోడళ్ళకి వేస్తానో కూతుళ్ళకి వేస్తానో తెలీదు. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం. త్వరతో చదవండి. డానియేలు నీ బైబిల్ ఇది? పిల్లలు ఉన్నారా? రైట్, నీకు ఫుల్ పర్మిషన్. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని
చాలు 10వ వచనం, నెక్స్ట్ పేజీలో 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకోండి. జాగ్రత్త వినండి. దావీదట తన సైన్యమును ఏం చేశాడట? లెక్కపెట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు? తన సైన్యాన్ని లెక్క పెట్టాడు. లెక్క పెడితే దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ లెక్క దేవుడు పాపముగా ఎంచాడు. కనుక దేవుడు దావీదు యొక్క సైన్యాన్ని లెక్కించుట పాపముగా ఎందుకు దేవుడు పరిగణించాడు? గణేష్ చెప్తాడు. అసలు విన్నావా ప్రశ్న? ఏంటనా? వినపట్లేదు నాకు. ఆ చివరిదే కావాలా? అసలు అక్కడే జనం అంటాడు. ఏ జనం అండి? ఏంటిది? అది ఏంటి? దాని సంగతి ఏంటి? అది చప్పలు కొట్టండి మనోడికి అడిగాను. ఎప్పుడైతే లెక్క తేలిందో అప్పుడు దేవుని మీద ఆనుకోవడం మానేసి దావీదు యొక్క మనసు దేని మీదకి వెళ్తుంది? నాకింత సైన్యం ఉంది, నాకెంత ఫాలోయింగ్ ఉన్నది, ఇక నేను యుద్ధాలకు దేవుని మీద ఆధారపడవలసిన పని లేదు, యుద్ధాల విషయంలో దేవుని ప్రార్థించవలసిన పని నాకు లేదు అని సైన్యమును ఆధారం చేసేసుకుంటాడు. ఎవరండి? కానీ ఇశ్రాయేలు యొక్క సైన్యమునకు ముందు నడిచేది ఎవరు? దేవుడు. ఇశ్రాయేలు యుద్ధములు చేసేది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే దావీదు సైన్యమును లెక్క పెట్టాడో దేవుడు దాన్ని పాపంగా ఎంచి అతని పాపము కొరకు 3 శిక్షలు పంపించాడు. మూడిట్లో ఏదో ఒకదానికి టిక్ పెట్టమన్నాడు ఆప్షన్స్. ఒకటి, 7 సంవత్సరాలు కరువు అనుభవిస్తావా, లేకపోతే 3 నెలలు శత్రువు చేత తరం పడతావా, లేకపోతే 3 రోజులు తెగులు రప్పించమంటావా? మూడింట్లో దేనికో దానికి 3 వద్దు ప్రభువా నన్ను క్షమించంటే మాత్రం అవ్వదు. ఏంటి 3 ఆప్షన్స్ చెప్పండి. ఒకటి 7 సంవత్సరాల కరువు, రెండవది 3 నెలలు, 3 నెలల 3 సంవత్సరాల ఏంటిది? శత్రువుల చేత తరం పడడం, 3 రోజులు తెగులు. ఈ మూడిట్లో ఏది కోరుకున్నాడు దావీదు? డైజీ చెప్తుంది. మూడిట్లో ఏది కోరుకున్నాడు? 3 రోజుల తెగులు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. డేవిడ్ రాజు గారు చెప్తారు, తెగులు ఎందుకు కోరుకున్నాడు సార్? తెగులు ఎందుకు కోరుకున్నాడు? 7 సంవత్సరాల కరువు కంటే 3 సంవత్సరాల శత్రువుల చేత తరంపడడం కంటే 3 రోజుల అదే త్వరగా తెగులు పోద్దని కోరుకున్నాడా? ఇదైతే 3 రోజుల్లో పోద్దనా? 3 రోజులు తెగులు ఎందుకు కోరుకున్నాడు? సిప్పారాం చెప్తుంది. దేవుని యొక్క దావీదు ఎందుకు కోరుకున్నాడు? 3 రోజులు తెగులు ఎందుకు కోరుకున్నాడు? డానియేల్ చెప్తాడు. ఏంటిదంటడా? తెగులంటే వినండి, తెగులంటే ప్యూర్గా దేవుడి చేతిలో ఉండేదన్నమాట. శత్రువుల చేతిలో అప్పగించారంటే శత్రువులు కనికరించరు, కటాక్షించరు. జీవము గల దేవుని చేతిలో పడడం మంచిది. ఆయన సడన్గా మన బాధ చూసి ఒకవేళ కనికరించి తెగులు మధ్యలో ఆపేయచ్చంటే అలాగే జరిగింది. కానీ మనుషుల చేతిలో పడడం కంటే అది మీకు అందరికి బాగా తెలిసిన మనుషుల కంటిలో పడ్డా, మనుషుల నోట్లో పడ్డా చాలా డేంజర్. దేవుని నోట్లో పడితే
మంచిది. మనుషులు ఎంత ప్రమాదమో ఒకరికి అర్థమవుతానే ఉంది కనుక మనుషులను మనం నమ్ముకోవడం కంటే ఎవరు నమ్ముకోవడం మంచిది. ఈ తెగులు భయంకరంగా వచ్చేస్తూ ఉన్నప్పుడు దేవుడే ఒకవేళ కనికరించి కటాక్షించి ఇంత తెగులు వీళ్ళకి ఎందుకని దేవుడు దయ చూపి ఆపేస్తాడు అని దావీదు ఏం చేశాడంటే ఆ 3 రోజుల యొక్క తెగులు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు దయగలవాడు, దేవుడు కరుణామయుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అత్యంత కనికరము గలవాడు, అత్యంత కటాక్షము గలవాడు. ఆయన ఒకసారి చేయదలిచిన కీడు చేయక ఒకసారి మానేటువంటి వాడు. హల్లెలూయా. కనుక దావీదు దేవుని మనస్సు ఎరిగిన వాడు కనుక దావీదు అనుకున్నాడు దేవుని చేతిలోనే పడితే మంచిదని 3 సంవత్సరాల 3 దినముల తెగులు ఒప్పుకున్నాడు. తర్వాత ఆ తెగులు మనుషులను కాల్చివేస్తున్నప్పుడు దేవుడే పశ్చాత్తాపడి దాన్ని నిలిపివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కనుక అప్పుడు మనం ఎవరిని ఆధారం చేసుకోవాలా? అయ్యా బంగారాన్ని ఆధారం చేసుకోవడానికి మా దగ్గర బంగారం ఎక్కడుంది? మాకు ఉన్నదల్లా ఆటోయే కనుక ఆటోయే మాకు ఆధారం. అందుకని బండి పూజ చేస్తారు మన వాళ్ళు. ఏంటండి దసరాకి ఏం చేస్తారు? బండికి స్నానం చేయించి దాన్ని బాగా కడిగి నిమ్మకాయలు కొట్టి బండికి ఏం చేస్తారు? బండే నువ్వే నాకు ఒక ఆధారం, నీ వల్లనే మేము బతుకుతా ఉన్నాం, నీవే మాకు ఆస్తిని ఆహారాన్ని తెచ్చిపెట్టాలని భారతదేశంలో బళ్ళ పూజ ఉన్నదా లేదా? మరి ఆటో స్టాండ్ వాళ్ళు అన్యజనులతో పాటు మన వాళ్ళు ఉన్నప్పుడు ఈ బండ్లి పూజ చేయించవచ్చా? చేయచ్చా? బండిని కడుక్కోవచ్చు కానీ ఆతో పాటు నువ్వేం చేయొచ్చు? నేను స్టాండ్కి లీడర్నండి, ముందు పూజ నాతోటే స్టార్ట్ అవ్వాలి, ఈ స్టాండ్కి నేనే సీనియర్ని కనుక బండి పూజ నాతోటే స్టార్ట్ అవ్వాలని కనుక నువ్వు చేసిన ఎడల అది న్యాయాధిపతుల చేత శిక్షింపదగిన నేరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆటోతో పొద్దున్నే వెళ్ళి ఆటో నీవే నాకు ఆధారం అని చెప్పొచ్చా? నీ రాకపోకలేంది యెహోవా నీకు బిజినెస్ ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు తోడయుండేవాడు నీ యొక్క దేవుడే, నీకు ముందు నడిచేవాడు నీ యొక్క దైవమే. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. కనుక దీని అంతటిని రంగరించుకొని మనం చివరికి వచ్చేటువంటి విషయం ఏంటంటే ఇక ఎవరిని ఆధారము చేసుకోకూడదు. రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఎవరిని ఆధారం చేసుకోకూడదు, దేన్ని నమ్మకూడదు. ఒక దేవుణ్ణే నమ్మాలి, దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి. ఈ ఆస్తిపాస్తులు ఉండేవి కాదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అయిపోతాయి. దాన్నే నడమంత్రపు సిరి అంటారు. చెప్పండి, సిరికి ఒక పేరు ఉంది. ఏం పేరు అది? ఈవేళ నా దగ్గర ఉంటుంది, రేపొద్దున నీ దగ్గరికి వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుందా అని ఎంతతో ఆసక్తితో ఎప్పటి నుంచో కనిపెడుతున్నాం, ఇంకా రావట్లేదు సార్. నడమంత్రపు సిరి అది స్టాండర్డ్ ఏమి కాదు. ఎవరు స్టాండర్డు? దేవుడు స్టాండర్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా సిరి నీ దగ్గరికి వచ్చి నిన్ను విడువను ఎడబాయను అన్నదా? ఏమండి, సిరి అందరినో విడిచి వెళ్ళిపోయింది. విడువను ఎడబాయననే మాట సిరి అన్నాడు. విడువను ఎడబాయనని చెప్పేవాడు దేవునికి స్తోత్రం కలుగునగా. చూడుము నిన్ను నా అరచేతిలో, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. విడువను ఎడబాయనని ఎప్పుడు మన బ్యాంక్ అకౌంట్ మనతోటి చెప్పదు. అర్ధంతరంగా వదిలేద్దాలయ్యా, అడ్డంగా దొరికిపోతాం, జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే బంగారమును ఏటి నీళ్లలోను, సువర్ణమును ఏటి రాళ్లలోను పారవేయమంటే అర్థం ఏంటన్నమాట? దాన్ని ఆధారం చేశాడు. దాన్ని పూజించకూడదు. దానితో ఎప్పుడూ కూడా నిబంధన. అది మన భారతదేశంలో జరుగుతున్న పెద్ద పాపం. మన భారతదేశంలో జరుగుతున్న పెద్ద పాపము. దానికి ఒక దేవతను ఏర్పాటు చేశారు. జాగ్రత్త వినండి మీరు. ఈవేళ ముస్లిమ్స్ ఒక
సంక్షోభం రేగుతూ ఉంది. హిందూ మాతకి జై, భరత్ మాతకి జై అంటే ఓవైసీ అన్నాడు, మేము భరత్ మాతకి జై అనేటువంటి మాట మేము పాలకమని ముస్లిమ్స్ తెగేసి చెప్పారు. దాని మీద పార్లమెంట్లో చాలా డిస్కషన్స్ అవుతున్నాయి, దుమారం రేగుతూ ఉంది. భారత మాతకి జై అని మేము చస్తాను అని ముస్లిం తరపు నాయకుడు ఓవైసీ అంటా ఉన్నాడు. మీరు భారతదేశంలో పుట్టి భారతదేశం యొక్క ఉప్పు కారం తింటూ మీరు భారతదేశానికి మీరు జై కొట్టలేదు, భారతమాతకి దై అని మీరు అంటలేదంటే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని అంటా ఉన్నారు. దాని తర్వాత క్రైస్తవులకు వచ్చింది అది. క్రైస్తవులు భారతమాతకి జై అని అనాలా అనకూడదా? భారతమాతకి జై అన్నొచ్చు అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. భారతదేశంలో పుట్టి భారతమాతకి జై అంటే తప్ప అందామా వద్దా? మీకు సంగతి తెలియదు అనుకుంటాను. నేను విశాఖ డిస్ట్రిక్ట్ అంతటికీ కూడా విశాఖ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్స్కి చైర్మన్గా చేశారు. నన్ను వద్దు ముర్రా అంటే నేను లేకుండానే చేశారు. నేను 2 సార్లు 3 సార్లు తిరస్కరించిన నన్ను చైర్మన్ చేశారు. ఎందుకంటే ఇటువంటి వీటి మీద నేను మాట్లాడాలి, ఇటువంటి టాపిక్స్ మీద డిస్కస్ చేసి ప్రెస్ మీట్లలో మాట్లాడవలసి వస్తుందని చైర్మన్ చేశారు. ఒకసారి నేను పాడేరు ఆ ప్రాంతంలో బండి మీద వెళ్తా ఉన్నప్పుడు బండి ఆపి కొంతమంది కర్ర అడ్డు పెట్టి డబ్బులు అడుగుతున్నారు. ఒక పండుగ వస్తారు, ఆ పండుగలో డబ్బులు అడిగితే నేను డబ్బులు వేయనన్నా. మేము వేయకూడదంటే ఆయన అన్నాడు, వాళ్ళు అన్నారు వేయకపోతే తల్లి ఒప్పుకోదన్నా. నేనన్నాను వేస్తే తండ్రి ఒప్పుకోడన్నా. తండ్రి ఎవడంటున్నాడు ఆడు, తల్లి ఎవరు అన్నా. దేవత గురించి చెప్తున్నాడు. వేస్తే తల్లి ఒప్పుకోదు కరెక్టే, మరి వేస్తే తండ్రి ఒప్పుకోడరా? మరి ఏం చేద్దాం? హిందువులు తల్లి ఒడిలోకి రమ్మని పిలుస్తున్నారు, క్రైస్తవులు తండ్రి ఒడిలోకి రమ్మని పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి. తల్లి ఒడిలోకి రావాలా, తండ్రి ఒడిలోకి రావాలా? భరత్ మాతాకి జై అనొచ్చా అనకూడదా? దాని మీద కేరళ ప్రభుత్వం కోర్టుకు వెళ్తే కేరళ గవర్నమెంట్ కేరళ కోర్టు రూలింగ్ ఇచ్చింది. మీరు దేశమును దేవతగా మార్చి పూజించమంటే ఎవరు పూజించరో, ఎవరి దేశం వాళ్ళకి తల్లిగా ఉండమంటే ఉంటుంది, కానీ మీరు ప్రత్యేకంగా అది మాత కింద చేసేసి దేవత కింద చేసి మీరు ఆరాధించమంటే వాళ్ళు ఆరాధించవలసిన పని లేదు. వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది. కనుక భారతదేశము ఒక దేవత మాత్రము కాదు. కనుక దేవతగా మీరు కనుక ప్రకటిస్తే మాత్రం మేము పూజ చేయము. కనుక భారత్కి జయమనమంటే అంటారు తప్ప మధ్యలో మాత ఈ తాత పితానం అంటే మాత్రం ఇది జరగదు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా స్తోత్రం చెప్పండి. ప్రతిదీ మనకు ఒక దేవత, దేవత కింద గంగ అంటే నీరుంటే అదొక దేవత, అగ్ని ఒక దేవత. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆరాధించవలసింది స్తుతించవలసింది ఎవరిని? ఆధారపడవలసింది, సంతోషించవలసింది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలకు దేవుడే బంగారం, అన్యజనులకి బంగారమే. నీకును వాళ్ళకి ఎంత తేడా? హల్లెలూయా. ఏది నీ బంగారం ఎవరు? మా ఆయన మా బంగారం. మా ఆయన బంగారం సినిమా మీద వచ్చిందండి కదా, ఆయన కాదు బంగారం, మన దేవుడే మన అందరికీ బంగారం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఇప్పుడు సవర్ణమును పారవేద్దామా ఉంచుదామా? ఉంచుదాం. ఇంతవరకు ఈ ప్రసంగానికి ముందు ఇంతవరకు నెత్తి మీద పెట్టుకున్న బంగారాన్ని ఈ ప్రసంగంతో కాళ్ళ దగ్గరికి హల్లెలూయా చప్పట్లు కొట్టండి. ఇంతవరకు బంగారాన్ని నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళు బంగారాన్ని ఎక్కడ తెచ్చేయాలా? సో కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డస్ట్, కౌంట్ ఇట్ యాజ్ ఎ డస్ట్. మన దేవునితో మన రక్షణతో రేపు పొద్దున మనం ఎక్కడ నడవబోతున్నాం?
బంగారు వారు నాయన. ఈ కులికాలం దగ్గర నుంచి డైరెక్ట్గా గోల్డెన్ స్ట్రీట్స్. హల్లెలూయా. ఏమి నమ్ముతున్నారా మీరు? కన్నీరు ఇక విడువను, కనకంబుపై నడతును, విజయం జయ విజయం, అభయం మనకభయం, రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, రాజులకు రాజు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు. కన్నీరు ఇక విడువను, కనకంబుపై నడుతును అన్నాడు. ఎవరు? గడ్డిగుంట రాజబాబు గారు. చనిపోయాడు ఆయన, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కన్నీరు ఇక విడువను, కనకంబుపై నడుతాను. రేపొద్దున ఒకసారి బిల్లింగ్ రంగాన్ని అడిగారట, నువ్వు ఇంత దైవజనుడు అయి ఉండి మెడలో గొలుసెందుకు వేసుకున్నావు అన్నారట. బంగారు రేపు పొద్దున్న వీధుల్లో నడవబోతున్నానని చెప్పడానికి వేసుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. రేపు పొద్దున ఇటువంటి వీధుల్లోనే నడవబోతున్నానని అడుగుతామని తెలిసి నాకు సువార్త చెప్తానని నాకు తెలుసు. అందుకే ఇటువంటి బంగారు వీధుల్లో రేపు పొద్దున నడవబోతున్నాను. కాదు, నెత్తి మీద పెట్టుకున్న బంగారాన్ని ఎక్కడ తెచ్చేయాలా? రోజు బీరువా నుంచి బంగారం తీసి దాన్ని చూసుకొని మోతెట్టి ఈ పిచ్చి ఎవరికైనా ఉంటే అంతటితో మానేయాలి. హల్లెలూయా. నెత్తి మీద ఉన్న బంగారం అక్కడికి వచ్చేయాలండి. కొంతమంది అలా కలగంటూ ఉంటారు దాని మీద మ్యాచింగ్ కోసం. హల్లెలూయా. ఏది ఎట్టుకోవాలి. పోయినసారి ఎట్టింది మళ్ళీ పెట్టకూడదు. హల్లెలూయా. అమ్మగారు అంటూ ఉంటారు, ఏది పెట్రోతలకి లేదా ప్రధానానికి చేసిందంట, మరి పెళ్ళికి ప్రధానానికి ఎట్టుకున్నది పెళ్ళికి ఎట్టుకోకూడదు, పెళ్ళికి ఎట్టుకున్నది నిశ్చితార్థానికి ఎట్టుకోకూడదు, దానికి ఎట్టుకున్నది దీనికి ఎట్టుకోకూడదు. ఎప్పటికప్పుడే నూతన. హల్లెలూయా. అవసరమైతే బంగారం అలాగే దేవుడికి బంగారం ఇచ్చిన వాళ్ళు చేయి పైకి ఎత్తంటారా? ఎప్పుడైనా దేవుడికి బంగారం ఇచ్చిన వాళ్ళు 1 2 3 4 దేవుడికి ఎప్పుడైనా బంగారం ఇచ్చినాడు? వాహ్, వెరీ గుడ్. హల్లెలూయా. మరలా బంగారం ఇచ్చిన వాళ్ళు దేవుడు ఏమి ఇస్తాడు? బంగారమే. ఇవ్వలేదు కానీ ఈసారి నీకు ఇద్దామని ఉందనో చేయి పైకి ఎత్తండి. ఇవ్వాలని నాకు ఆశ ఉంది కనుక దేవుడు నాకు ఇస్తే ఇవ్వాలని ఆశ ఉందా? వెరీ గుడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. January 1కి బంగారం మనం ఇవ్వబోతున్నారు. మీరు ఆ వేళ ఒక కానుకలు యాక్సెప్ట్ చేయరు, కాగితాలు. ఓన్లీ బంగారమే. సంవత్సరానికి ఒకసారి. హల్లెలూయా. ఆ వేళ ఆరాధనకు వస్తే ఒట్టు అంటారా? దేవునికి బంగారం ఇచ్చిన వాడికి మళ్ళా దేవుడు బంగారం ఇస్తాడు. సో ఒకటే పాయింట్ ఏంటంటే అందుకనే హిందూయిజంలో ఒక ప్రాక్టీస్ ఉంది ఏంటంటే గుడి చుట్టూ దొరుకుతారు. దేని చుట్టూను? గుడి చుట్టూ దొరుకుతామంటే అర్థం ఏంటంటే మనం దేవుడి చుట్టూనే మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలు, మన ఆనందం, మన సంతోషము దాని చుట్టే తిరగాలి. అంతేగాని సారా కొట్టు చుట్టూ, సినిమా కొట్టు చుట్టూ, ఏమండి సినిమా హాల్ చుట్టూ, సారా కొట్టు చుట్టూ తిరగకూడదు. ఎటు తిరగాలి? దేవుడు ఎప్పుడును దేవుని చుట్టూ మన తలంపులు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక సో earning money is not sin, loving money is sin. Having gold is not sin, loving gold and worshipping gold is sin. If you are a worshipper of the gold, now I ask you to throw it away or consider it as a dust, then the Lord is going to hear your prayers. Praise the Lord. May the Lord bless these words. దేవుడి మాటలు దీవించునుగా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన మా పరిశుద్ధ ప్రభువా, నీ దేవోక్తులను మేము ధ్యానించాము నాయన. మా వెండి, మా ప్రశస్తమైన బంగారం నీవే మాకు అపరంజిగాను, నీవే మాకు వెండిగాను ఉండి ప్రభువా మమ్మల్ని నడిపించి, నీవే మా బంగారం, నీవే మా ఆస్తి, నీవే మా భాగము ప్రభువా. నీకు వందనాలు. యెహోవాయే మా భాగము, యెహోవాయే మా భాగ్యము, యెహోవాయే మా సర్వస్వము, యెహోవాయే మా బంగారం, యెహోవాయే మా వెండి, యెహోవాయే మా సర్వస్వము, మా జీవమై ఉన్నావు బాబు. నీకు వందనాలు. మేము దేనిని బట్టి ఆనందించం నాయన, దేనిని బట్టి సంతోషించం ప్రభువా. నిన్ను బట్టియే ఈ బంగారం, నిన్ను బట్టియే ఈ భాగ్యం, నిన్ను బట్టియే ఈ సంపాదన నాయన. నువ్వు బలపరచబట్టే ప్రభువా నాయన మేము ఎలాగో జీవిస్తూ ఉన్నాం. నిన్ను బట్టే నాయన మేమందరము నోటితో ఒప్పుకుంటున్నాం బాబు. మేమేమై ఉన్నామో నీ ఉచితమైన కృప వలన అయి ఉన్నాం. దయగల తండ్రి, నిన్ను తప్ప మరి దేనిని ప్రేమించకున్నట్లు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు
ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.